మాధురి 5 నిమిషాలు టైం ఉంది అన్న లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయగలవా? అయ్యో, చిటికలో చేస్తానండి. అది కూడా మీరు నచ్చేలాగా, మిమ్మల్ని మెప్పించేలా. ఇవాళ మనం చిటికలో లంచ్ బాక్స్ కి రెడీ అయ్యే టమోటా రైస్ ని చూద్దాము. చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. ప్రెషర్ కుక్కర్ ఒక్కటి ఉంటే చాలా అన్నట్టు మన వీడియోని లైక్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ముందుగా వెడల్పాటి బౌల్ని తీసుకోండి. దాంట్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. మీరు బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు. 1కి 2 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి దాంట్లో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేయండి. ఇప్పుడు ఏదైతే గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ని తీసుకోండి. ఒక చుక్క ఎక్కువ వద్దు, ఒక చుక్క తక్కువ వద్దు. పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను, దీన్ని ఫాలో అవ్వండి. రైస్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువ గిన్నెలు వేసుకోకుండా ఒకటే గిన్నెతోటి మన వంట మొత్తం చేసేద్దామా? ప్రెషర్ కుక్కర్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయండి. దీంట్లోకి 2 స్పూన్లు నూనెని యాడ్ చేసుకోండి. నూనె లైట్గా వేడయ్యేలాగా చూసుకోండి. దాని తర్వాత 1 స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఉంటే ఓకే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీంట్లోకి షాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క ఈ మూడింటిని కూడా యాడ్ చేయండి. అక్క మా దగ్గర షాజీరా లేదంటే షాజీరాని బదులు జీలకర్ర వేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. ఇదంతా కూడా లైట్ గా ఫ్రై అయ్యాక 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మనకి అక్కడక్కడ చక్కగా క్రంచీగా తగలటానికి ఒక 10 నుంచి 15 జీడిపప్పు ముక్కల్ని వేయండి. ఇదే మన రెసిపీ మొత్తానికి కూడా హీరో. ఈలోపు ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలని చీలికల్లాగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా కూడా ప్రిపేర్ అయ్యేలోపు ఇంట్లో ఎవరో ఒకళ్ళ హెల్ప్ తోటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేయించుకోండి, చిటుక్కున అయిపోతుంది మన వంట. ఇదంతా కూడా దూరగా వేగేలాగా వేయించుకోండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. నాలాగా మీలో ఎంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకోవటం ఇష్టమో చెప్పండి. అక్క నీకు ఎలా చెప్పాలి అనుకుంటారేమో, ఒక కామెంట్ చేయండి, నాకు తెలిసిపోయింది, నేను రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యానికి ఇక్కడ నేను 1/2 కిలో బాగా పండిన గట్టి టమోటాలను తీసుకోండి. టమోటాలు మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి, అలాగే బాగా పండాలి. అప్పుడే మన టమోటా రైస్ కి టేస్టీగా ఉంటుంది. చిన్న ముక్కలు కోయండి. 1/2 కిలో అంటే నాకు తెలిసి ఒక 4 టమోటాలు మీడియం సైజువి వస్తాయి. ఇదంతా కూడా బాగా తొందరగా మగ్గాలి అంటే చిన్నపిల్లలకి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక చిటికెడు పసుపుని వేయండి, తొందరగా మగ్గిపోతుంది. ముక్కల్లో ఎక్స్ట్రాగా ఉంటాయి కదా వాటర్, అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ ని 1 బై 1 యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఉప్పును వేసుకున్నాము, మీకు అవసరమైతే ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఒక 3/4 స్పూన్ దాకా కారం చూసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, పిల్లలకైతే కొంచెం కారం తగ్గించి వేయండి. 1/2 స్పూన్ అంటే 1/2 స్పూన్ మాత్రమే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. బ్యాచిలర్స్ మీరు ఇదంతా చూస్తే చిటికెలో మీ రూమ్లో ఉన్న వాటితోటే చేసేసుకోవచ్చు. ఇవంతా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా మనం కొలిచి పెట్టుకున్న నీళ్ళని, బియ్యాన్ని మొత్తాన్ని కూడా డైరెక్ట్గా కుక్కర్లోకే యాడ్ చేసేసుకుందాము. చూడండి అసలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమోటా రైస్కి బిర్యానీ టచ్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. చివరిగా ఒక గుప్పెడు పుదీనాకుల్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా ఒక గుప్పెడు వేసేయండి. 2 ఈక్వల్ క్వాంటిటీస్ వేయొచ్చు. 2 ఉంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. అన్నట్టు అన్నం ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ రావటానికి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండండి. ఈ టమోటా రైస్కే కాదు, మీరు బిర్యానీ చేసుకున్నా లేదా అన్నంతో ఏమన్నా రెసిపీలు చేసినా పొడి పొడిగా అన్నం రావాలి అంటే ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది. ఒక్క
ఒక్క చెక్క అంటే ఒక్క చెక్క మాత్రమే నిమ్మరసాన్ని పిండండి. అది ఎంత క్వాంటిటీ బియ్యమైనా చెక్క నిమ్మరసమే సరిపోతుంది. అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. మనకి వేడి వేడి టమోటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్క మెతుకు కూడా మిగల్చరు, అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి సపరేట్గా మనకి కుర్మాలు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. ప్లెయిన్ కర్డ్ కానీ రైతా అయితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నట్టు మా ఆయనకి ఇది లంచ్ బాక్స్లోకి పెట్టాను. ఆయనకి ఎలా ఉందో అడిగి చూద్దాం. ఏమండి, లంచ్ బాక్స్ టమోటా రైస్ పెట్టాను కదా, ఎలా ఉంది? చిటికెలో చేసిన చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి మనం వంట చేసినప్పుడు కన్నా పక్కన వాళ్ళు బాగుంది అన్న ఒక్క మాట చెప్తే చాలు కదండి, మనం తిన్నా తినకపోయినా బాగా తృప్తిగా ఉంటుంది కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాళ్ళకి ఎలా నచ్చిందో కామెంట్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఈసారి మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా, ప్రసాదానికైనా టిఫిన్కైనా ఇలాగా రవ్వతోటి పులిహోర చేయండి. భలే ఉంటుందిలే రుచి. అసలుకి ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా ఈ రవ్వ పులిహోరని చక్కగా తినొచ్చు. ముందుగా రవ్వ పులిహోర తయారు చేసుకోవటానికి 1 కప్పు బియ్యపు రవ్వని తీసుకున్నాను. ఇప్పుడు బియ్యపు రవ్వని పక్కన పెట్టుకోండి. ఏదైతే కప్పుతోటి బియ్యపు రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి కరెక్ట్గా 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. చాలా మందికి బియ్యపు రవ్వ సంకటైపోతుంది అంటారు. లలిత బ్రాండ్ బియ్యపు రవ్వ వాడండి, చాలా బాగుంటుంది. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి, మీ అందరికీ కూడా ఉపయోగపడుద్దని చెప్తున్నాను అంతే. దీంట్లోకి ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ పసుపుని, అలాగే ఒక 1/4 స్పూన్ దాకా ఉప్పుని వేద్దాము. ఇక్కడ నేను కళ్ళుప్పునే వేస్తున్నానండి. ఈ ఉప్పు పసుపు అంతా కూడా నీళ్ళల్లోకి మరిగేలాగా చూద్దాము. పసుపు వేయటం వల్ల రవ్వ మొత్తానికి కూడా ఈవెన్గా పడుతుంది. అలాగే రవ్వ మనకి పొడి పొడిలాడుతూ రావటానికి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నూనెని కూడా వేస్తున్నాను. ఇలాగా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తీసుకున్నాం కదండి 1 కప్పు బియ్యపు రవ్వని, ఆ రవ్వని కలుపుతూ వేయాలన్నమాట. ఒక్కసారిగా అలా రవ్వను పోసేయకూడదు, ఉండలు కడుతుంది. ఇలాగ కలుపుకుంటూ వేస్తే చక్కగా కలిసిపోతుంది. దీని మీద మూత పెట్టి డైరెక్ట్గా మీరు ఇలాగా పాన్లో చేసేటట్టయితే హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా మాత్రమే ఉడకనివ్వండి. కుక్కర్ గిన్నెలో పెడితే మాత్రం 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. ఎప్పుడైనా కానీ రవ్వ ఇలాగా బాగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. ఇలాగా రవ్వ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక మనకి రవ్వ అంతా కూడా మళ్ళీ పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పులిహోరలోకి సూపర్ టేస్టీగా ఉండటానికి పోపుని వేద్దాము. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను, అంటే 200 గ్రాముల రవ్వ అన్నమాట. 200 గ్రాముల రవ్వకి 4 స్పూన్ల నూనె అయితే సరిపోతుంది. దీంట్లోకి ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని, అలాగే 1 స్పూను మినప్పప్పుని కూడా వేద్దాము. అలాగే ఒక 1/2 స్పూను ఆవాలను కూడా వేసుకుందాము. అలాగే 1 స్పూను దాకా జీలకర్రని కూడా వేద్దామండి. ఇలాగా పోపు దినుసులన్నీ కూడా వేగేలాగా చూసుకోవాలి. ఇవి ఒక 30% వేగాక దీంట్లోకి 1 గుప్పెడు పల్లీలని వేసుకుందాము. పులిహోర అంటేనే పల్లీలు కదండి, మనకి పల్లీలు తగులుతూ ఉంటేనే ఆ రుచి వస్తుంది అనమాట. ఈ పోపు అంతా కూడా దాదాపు మొత్తం వేగింది అన్న తర్వాత 1 గుప్పెడు జీడిపప్పులు, అలాగే ఒక 2 ఎండు మిరపకాయలని వేయాలి. ఆ వేడికే ఈ జీడిపప్పులు అనేవి వేగిపోతాయండి. ముందు ఎప్పుడూ కూడా జీడిపప్పులను వేయకూడదు, మాడిపోతాయి. అలాగే చీలికల్లాగా తరిగిన ఒక 3 పచ్చిమిరపకాయలని తీసుకుందాము. ఇలాగ చీలికల్లాగా తరుక్కోండి. అక్కడక్కడ తింటూ ఉంటే పులిహోరలోకి నలుచుకొని చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేద్దాము. ఈ పోపు అంతా కూడా చూడండి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వలోకి ఈ పోపును వేయాలి.
అన్నట్టు పులిహోర అంటేనే ఇంగువ కదండి. ఇంగువ వేస్తేనే పులిహోరకి అసలైన రుచి వస్తుంది. కంపల్సరీ ఒక చిటికెడు ఇంగువని కూడా వేసుకోండి. ఫ్లేవర్ అంతా కూడా ఇల్లంతా పాకి పులిహోర తింటున్నా కూడా కమ్మగా ఉంటుంది. చూడండి, పోపు ఎంతైతే పర్ఫెక్ట్ గా వేగుతుందో అంత రుచిగా పులిహోర వస్తుంది. ముందుగా మనం తీసుకున్న ఈ రవ్వ అంతా కూడా ఉడికిపోయింది, అలాగే పోయిందండి. కాకపోతే రవ్వని కంపల్సరీ ఇలాగా చేతులతోటి నలిపితేనే ఆ ఉండలన్నీ కూడా పోతావి. ఇలాగా చక్కగా చేతులతోటి రవ్వని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, చక్కగా రవ్వ అంతా కూడా ఇలాగ పొడి పొడిలాడుతూ వచ్చేసింది. మనకి తింటున్నా కూడా కమ్మగా ఉంటుందండి. చాలా మంది నీళ్లు తక్కువ పోసి చేస్తూ ఉంటారు, పులిహోర గొంతు పట్టుకుంటూ ఉంటుంది. ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పోపును కూడా వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పుని కూడా రవ్వతో పాటే వేసుకొని ఉడకనిచ్చామండి. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. పోపు కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 200 గ్రాముల బియ్యపు రవ్వకి ఒక 3 నిమ్మకాయలు సరిపోతాయి. బాగా రసం వచ్చే కాయలైతే 3 నిమ్మకాయలు పెద్దవి తీసుకోండి, చిన్నవైతే 4 తీసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయ చెక్కని పెట్టుకొని చక్కగా ఇలాగ డైరెక్ట్ గా పిండేసుకోండి. చాలా మంది నిమ్మకాయలు ఎక్కువ పిండాలా తక్కువ పిండాలా అని కన్ఫ్యూజన్ లో ఉంటారు. 200 గ్రాముల బియ్యపు రవ్వకి బాగా రసం వచ్చే కాయలైతే 3 నిమ్మకాయలు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. చిన్నవైతే 4 పిండుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు నిమ్మకాయ రసం ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలి అనే క్వశ్చనే ఉండదు. ఇలాగా నిమ్మకాయలన్నీ కూడా పిండుకున్నాక ఇంకొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఈసారి కొత్తగా ఇలాగా పులిహోర పిండిని తయారు చేసి పెట్టండి అమ్మవారికి. అలాగే ఏ అమ్మవారు కూడా, అలాగే ఏ దేవుడు కూడా ఉపవాసం ఉండి పూజ చేయమని చెప్పరండి. అందుకనే ఇవన్నీ కూడా వచ్చాయి. పిండి పులిహోరని ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ప్రసాదంగా స్వీకరించండి, నీరసం రాకుండా ఉంటుంది. తప్పకుండా ఈసారి పండక్కి ఈ పిండి పులిహోరని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి. ఉప్పు తగ్గితే మాత్రం చివరిగా ఇంకొక 1/2 స్పూన్ దాకా ఉప్పును వేసుకొని కలుపుకోండి. చూడండి ఎంత చక్కగా పులిహోర తయారైపోయిందో. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయటం, షేర్ చేయటం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించటం అస్సలకి మర్చిపోవద్దు. మీకు ఈ వంట ఎలా కుదిరిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. అన్నట్టు చివరిగా మీ దగ్గర ఉంటే మాత్రం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేయండి. పులిహోర రుచి ఇంకా బాగుంటుంది. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు, వదిలేయచ్చు ఈ చిన్న స్టెప్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.